హలో అండి, నేను మీ లత. వెల్కమ్ బ్యాక్ టు మన లత ఛానల్. ఈరోజు చేపల పులుసు టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 15 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు వేసుకుని కొద్దిగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోని మనం వేయించుకున్న వేసుకుని పౌడర్లో చేసుకోవాలి. మరలా అదే జార్లోని 2 ఉల్లిపాయలను వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిటపటలాడేటప్పుడే ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లోని 5-6 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగింది అన్నాక 2 టమాటాలను చిన్న ముక్కలుగా చేసుకుని వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జును తీసుకుని పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటా ముక్కల్లోని మన చింతపండు గుజ్జు ఎంత బాగా ఉడుకుతుందో. ఇదే టైంలోని ఇంకొన్ని చింతపండు వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపి 5 నిమిషాల తర్వాత చూస్తే మన పులుసు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే మన చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసి ఒకసారి గిన్నెను తిప్పుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి గిన్నెని కదుపుకోవాలి. ఇలా కదపడం వలన మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మన యమ్మీ చేపల పులుసు రెడీ. చివరిగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి యమ్మీ చేపల పులుసును ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి.